బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ నేతలు క్రిషాంక్, కొనతం దిలీప్లను గచ్చిబౌలి పోలీసులు విచారిస్తున్నారు. హెచ్సియు భూముల వ్యవహారంలో ఏఐను ఉపయోగించి సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ చేశారని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. పోలీసుల విచారణలో సహకరించాలని క్రిషాంక్కు హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ నేతలు క్రిషాంక్, కొనతం దిలీప్లను గచ్చిబౌలి పోలీసులు విచారిస్తున్నారు. హెచ్సియు భూముల వ్యవహారంలో ఏఐను ఉపయోగించి సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ చేశారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. పోలీసుల విచారణలో సహకరించాలని క్రిషాంక్కు హైకోర్టు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, క్రిషాంక్ను అయితే హైకోర్టు ఆదేశించిన ప్రకారమే సహకరిస్తున్నారా విచారణకి? ఇవాళ 11:30కి ఎగ్జాక్ట్గా క్రిషాంక్, కొనతం దిలీప్ ఇద్దరు తమ లాయర్లతో కలుపుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత 1 అవర్ పాటు వారిని విచారించారు. విచారణలో చాలా కీలకంగా వీరు క్రియేట్ చేసినటువంటి ఆ ఫేక్ సంబంధించిన ఫోటో చాలా వరకు కూడా దావానలా వైరల్ అయిపోయింది. కాబట్టి వీరు ఏ అకౌంట్ నుంచి వీళ్ళు క్రియేట్ చేశారు, ఏంటి, ఎట్లా పోస్ట్ చేశారు అన్న దానిపై కూడా మొదటగా క్వశ్చన్ చేసిన తర్వాత వారికి సంబంధించిన 2 ఫోన్లు, అంటే క్రిషాంక్ దగ్గర ఒక ఫోను, అలాగే కొనతం దిలీప్ దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాని తగ్గట్టుగా వీళ్ళు ట్విట్టర్లో ఎక్కువగా పోస్టులు చేశారు. కాబట్టి ట్విట్టర్ నుంచి కూడా ఇతరులకి ఎక్కువగా ఆ యొక్క పోస్ట్ని వైరల్ చేసే విధంగా వాళ్ళకి పంపించినట్టుగా అధికారులు గుర్తించిన నేపథ్యంలో వారిని కూడా, అంటే వీళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు ఫేక్ వార్తని పెద్ద ఎత్తున కూడా వైరల్ చేశారు. కాబట్టి వారికి కూడా రేపటి నుంచి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పటికే వీళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు కాబట్టి ఇది క్వాషన్ కొట్టేశామని. కాకపోతే దానిలో హైకోర్టు చాలా క్లియర్గా ఒక తీర్పు ఇచ్చింది. ఎందుకంటే పోలీసుల విచారణకి కంపల్సరీ కూడా మీరు హాజరు కావాల్సిందే 3 రోజుల పాటు అని కూడా చెప్పింది. దాంట్లో ఎక్కడ కూడా నాట్ టు అరెస్ట్ అనే పదవాన్ని హైకోర్టు ఇప్పటి వరకు వాడలేదు. కాబట్టి సో పోలీసుల విచక్షణ అధికారం ప్రకారం విచారణ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన కొన్ని ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇవాళ దాదాపు 5 గంటలు అయిపోయింది. కాబట్టి ఈ 3 రోజుల పాటు రేపు కూడా విచారణ ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో విచారణ రేపు అయిపోయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మొదటగా ఎక్కడి నుంచి ఈ యొక్క ఫేక్ వార్తని క్రియేట్ చేశారు, పోస్ట్ చేసినటువంటి అంశంపైనే ఎక్కువగా వాళ్ళు ప్రధానంగా దృష్టి పెట్టారు. దాంతోపాటు వీళ్ళు ఇద్దరు ట్విట్టర్ అకౌంట్ల పైన కూడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వాళ్ళు చెక్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు పోలీసులకు కొంత అంచనా వచ్చింది. ఎందుకంటే వీళ్ళ ఆధ్వర్యంలో నడిచేటువంటి కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఆ హ్యాండిల్స్ కూడా వీళ్ళే పంపించినట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి వారిని కూడా పిలిపించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాదాపు 5 గంటలు అంటే చాలా అనేక కోణాల్లో కూడా వారిని విచారణ చేస్తున్నారు. ఎందుకంటే హెచ్సియు సంబంధించిన భూములు కాదనే ప్రభుత్వం పదే చెప్పినప్పటికీ కానీ కావాలనే ఇది హెచ్సియుకు సంబంధించిన భూములు, దాంతోపాటు అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, దాంతోపాటు జింకలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు బుల్డోజర్లతో, జేసీబీలతో అక్కడ చెట్లను నరికేస్తుంటే ఇవన్నీ కూడా అరుస్తున్నాయి, ఏడుస్తున్నాయి, వాటిని అంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి, అక్కడ చంపేస్తున్నారంటూ కూడా వీళ్ళు ఫేక్ వార్తలు అనేది చాలా పెద్దను కూడా సర్క్యులేట్ చేశారు. కాబట్టి దానివల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఏకంగా సినిమా సెలబ్రిటీస్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ కూడా కావాలని పదే ప్రభుత్వం పైన వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. ఇది దాదాపు 3-4 రోజుల పాటు కూడా జరిగింది. దాంతోపాటు అక్కడ ఈ పోస్టుల వల్ల హెచ్సియులో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు నినాదాలు చేశారు. అక్కడ లోపలికి 400 ఎకరాలకు సంబంధించి ఆ ప్లేస్లకి వెళ్ళడానికి వారు ప్రయత్నించారు. దీనివల్ల చాలా వరకు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. దాంతో వరకు మొత్తం శాంతి భద్రతలు అశాంతికి గురి చేసే విధంగా కూడా వీళ్ళు చర్యలు ఉన్నాయి. కాబట్టి వీరు సృష్టించినటువంటి ఈ ఫేక్ వీడియో వల్ల, ఏఐ వీడియో వల్ల పెద్ద ఎత్తున ఇంత పెద్ద రాద్ధాంతం జరిగిందనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాని దగ్గరికి ఇప్పటికే సాయి కంప్లైంట్ ఇచ్చారు. ఇతరులు కూడా చాలా మంది 3-4 మరియు ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు ఈ కేసు 4 ఐఓలకు కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఒకరు విచారణ అయిపోయిన తర్వాత ఒక్కరు వచ్చి ఇంకో కేసుకు సంబంధించిన అంశంలో వారు విచారణ చేయబోతున్నట్టుగా మనకు సమాచారంతో ఇప్పటికే క్వశ్చనర్ అంతా కూడా చాలా పకడ్బందీగా కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. దాని తగ్గట్టుగానే ప్రాథమిక ఎవిడెన్స్లు పెట్టుకుని వాళ్ళ ముందు క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా మనకు సమాచారం అంతా. అయితే కొన్నిటికి మాత్రం వాళ్ళు మేము
మేము లాయర్ల సమక్షంలోనే ఆన్సర్స్ ఇస్తాము, లాయర్లు Yes, Rana. ఉన్నప్పుడే మేము సమాధానాలు చెప్తాము అన్న టైప్లో కూడా చెప్పినట్టుగా సమాచారం. అయితే ఒక లాయర్ని మాత్రమే అనుమతించినట్టుగా మనకు తెలిసింది. సో చూడాలి ఇప్పుడు సుదీర్ఘంగా జరగబోతుందా, లేకపోతే మరొక గంటలో ఈ యొక్క విచారణ అయిపోయిన తర్వాత రేపు 10 గంటలకు మరొకసారి కొత్తం దిలీప్ని అలాగే క్రిషాంక్ని విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రానా, ఉద్దేశపూర్వకంగానే ఈ ఏఐ జనరేటెడ్ ఫేక్ వీడియోని అయితే వాళ్ళు స్ప్రెడ్ చేశారని కంప్లైంట్ ఉంది. ఒకవేళ అది నిజం అని ప్రూఫ్ అయితే మాత్రం ఏదైనా శిక్షలు విధించే అవకాశాలు ఉంటాయి, ఎటువంటి కేసులు విధించే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ప్రభుత్వం మీద కుట్ర చేశారనేది ఫేక్ ప్రచారాలు చేయడం. ఎందుకంటే మామూలుగా సైబర్ క్రైమ్ సంబంధించిన కేసు కాకుండా ఇది ఐటీ యాక్ట్ కింద కూడా వచ్చే అవకాశం ఉంది. సో తప్పకుండా దీనికి చాలా కఠిన చర్యలు తీసుకోబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద చాలా దుష్ప్రచారం చేసే విధంగా మొత్తం ఎంటైర్ సిస్టమ్నే వీళ్ళు గందరగోళపరిచే విధంగా కూడా ఈ ఫేక్ సంబంధించిన పోస్ట్ పెట్టడము, ఆ ఫోటోలు పెట్టడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కాబట్టి ఆ నేరాలంతా కూడా వీరిపైన వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు వీరు ప్రోత్సహించినటువంటి వారు కూడా పెట్టారు కాబట్టి వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చి వీళ్ళ ద్వారానే మేము పెట్టామనేసి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఈ కేసు చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. సో వీరికి చాలా కఠిన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఒకవేళ అరెస్ట్ అయితే కూడా కంపల్సరీ రిమాండ్కి అయితే తరలించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. అయితే మొదటగా వీళ్ళు ఎక్కడ ఈ యొక్క ఫేక్ వీడియోలు కానీ ఈ ఫొటోస్ కానీ తయారు చేశారు అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఎట్లాగో వీళ్ళు సొంత ట్విట్టర్ హ్యాండిల్స్లోనూ అలాగే ఫేస్బుక్లోనూ వీళ్ళు సర్క్యులేట్ చేస్తారు కాబట్టి వీళ్ళు కూడా పోస్ట్ చేస్తారు కాబట్టి వాటిని షేర్ చేసినటువంటి వారు, దాంతోపాటు ఇతర వాట్సాప్ గ్రూపుల్లో కూడా వీళ్ళు అవి పోస్ట్ చేస్తున్నట్టుగా మన పోలీసులకు సమాచారం వచ్చింది. కాబట్టి ఏ గ్రూపుల్లో వీళ్ళు పోస్టులు చేశారన్న దానిపై కూడా ఇప్పుడు వాళ్ళ ఫోన్లన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో కొంతవరకు కూడా ఎవిడెన్స్ జరిగేది. ఎందుకంటే చాలా వరకు కూడా వీళ్ళు పోలీసు ఎంక్వైరీకి వచ్చేటప్పుడు డేటాను వీళ్ళు అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి వాటిని కూడా రిట్రీవ్ చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.